రైట్. అమర్నాథ్ గారు నమస్కారం అండి. సార్ అన్మ్యూట్ చేసి మాట్లాడారా? రైట్. అంటే హైడ్రా మీద మీ పార్టీ స్టాండ్ ఏంటి అసలు? అంటే హైడ్రాని మీరు సమర్థిస్తారా లేకపోతే వ్యతిరేకిస్తారా? మొట్టమొదటిగా మన ప్రేక్షకులకు అట్లానే ప్యానెల్లోని మిత్రులకు అందరికి నమస్కారం అండి. హైడ్రా అనేది మొదటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీ ఇది ఒక హైడ్రామా. దీని వల్ల ప్రజలకు ఏమాత్రం ఉపయోగం లేదు అనేది మొదటి నుంచి బీజేపీ వినిపిస్తున్న వాదన. ఇప్పుడు ఇక్కడ 2-3 పాయింట్లు చాలా ఇంపార్టెంట్ సందీప్ గారు. ఒకటి ఏంటంటే అక్రమ కట్టడం అంటే ఎవరు డిఫినేషన్ చేయాలి? అది కోర్టు డిఫైన్ చేయాలా? ప్రభుత్వం డిఫైన్ చేస్తుందా? రంగనాథ్ కు కలొస్తుందా? లేకుంటే రేవంత్ రెడ్డి గారికి కలొస్తుందా? ఎవరు డిఫైన్ చేయాలి? 2008లో ఆక్యుపై ఎంక్రోచ్ చేసింది అక్రమమా? 2004లో ఎంక్రోచ్ చేసింది అక్రమమా? లేకుంటే 1999 ఏది రికార్డ్ డేట్ ఏది? ఈ 2-3 ప్రశ్నలకు ఆన్సర్ చేయకుండా ప్రభుత్వము తనంతట తాను ఒక డిస్క్రిషనరీ పవర్ తోని తనంతట తాను రంగనాథ్ గారికి ఏది నచ్చితే అది ఉంచి ఏది నచ్చకుంటే అది పడగొడతామంటే అది ఎంతవరకు న్యాయం? అది ఇప్పుడు మీరు ఒక క్లియర్ గా చెప్పండి. పలానా తారీఖు నుంచి, ఎందుకంటే ఇప్పుడు మనందరికి తెలుసు అండి, మనందరం హైదరాబాద్ లోనే పుట్టి పెరిగాం, ఇక్కడ చూస్తున్నాం రోజువారీగా. 2010లో ఒక చెరువు 70 ఎకరాలు ఉందనుకోండి, 2024లో అది 7 ఎకరాలు అయింది. సో 2010 కన్నా ముందుకు వెళ్ళారనుకోండి అది 170 ఎకరాలు ఉంటది. సో ఏది దేనికి రికార్డ్ డేటు, ఏది ఎఫ్టీఎల్, ఏది బఫరు, అసలు ఎక్కడైనా ఉందా? ప్రభుత్వం ఇప్పటివరకు అటువంటి పని చేసిందా? రెండో విషయము, బీఆర్ఎస్ మిత్రులు ఇప్పుడు చాలా మాట్లాడుతున్నారు. 2022లో 134 చెరువుల మీద వీళ్ళు సర్వే చేశామని చెప్పారు. చేసి 14,164 కట్టడాలను అక్రమ కట్టడాలని వాళ్ళు అప్పుడు ఒక లిస్టు తయారు చేశామని ప్రజలకు చెప్పడం జరిగింది. నేను ఐ స్టిల్ రిమెంబర్ 2021 నవంబర్లో ఒకటే రోజు 9 మంది శంషాబాద్ లో వరదలలో కొట్టుకుపోయి చనిపోయారు. ఆ రోజు ఆ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది కేసీఆర్ గారు 2 గంటల ప్రెస్ మీట్ పెట్టి. అప్పుడు చెప్పినప్పుడు మరి ఆ లిస్ట్ ఎందుకు బహిర్గతం చేయట్లేదు? ఆ లిస్ట్ లో ఉన్నదైతే ఆ లిస్ట్ లో ఉన్న 14,000 కట్టడాల మీద రిజిస్ట్రేషన్ ఎందుకు నిలిపివేయలేదు? అంటే ప్రభుత్వం ఎట్లా పనిచేస్తుందండి? ప్రభుత్వం లాగా పనిచేయాలి, అంతేగాని ఎవరికి తోచినట్టు వాళ్ళు పనిచేసుకుంటూ వెళ్తే ప్రజలకు న్యాయం చేసేది ఎవరు? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము తనకు తోచింది తను చేస్తున్నది, ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం తనకు తోచింది తనకు చేసింది. అంటే ప్రభుత్వం లాగా పనిచేయకుంటే ప్రజలకు న్యాయం ఎవరు చేయాలి? మీరు చేస్తారా? నేను చేయాలా? మనం మాట్లాడగలుగుతాం అంతే, మనం ప్రజల తరపున పోరాడగలుగుతాము, వెళ్ళగలుగుతాము, ధర్నా చేయగలుగుతాము, అంతకన్నా ఎక్కువ మనం చేయలేం కదా. ఇక్కడ పాయింట్ ఏంటంటే సందీప్ గారు, ఈ ప్రభుత్వము కనీసం ఇప్పటికైనా కళ్ళు తెరిచి, ఇప్పటికైనా ప్రజల ఆర్తనాదాలు విని కళ్ళు చెవులు పనిచేసి క్లియర్ గా ఎస్ ఈ రోజు ఇంతమంది ఎప్పటి నుంచో 15 ఏళ్ల నుంచి ఉంటున్నారు, 25 ఏళ్ల నుంచి ఉంటున్నారు, వీళ్ళ కట్టడాలను మేము కూల్చము, వీళ్ళందరూ మధ్యతరగతి దిగువ మధ్యతరగతి వ్యక్తులు అని ఒక ఎన్ఓసి ఇవ్వండి, నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇవ్వండి. రంగనాథ్ గారు, రేవంత్ రెడ్డి గారు 15 రోజుల క్రితం ఏం మాట్లాడారు? ఎవరైతే ఆల్రెడీ ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ ఉందో, ఎవరైతే ఆల్రెడీ ఆక్యుపైడ్ ఉన్నారో, ఎవరైతే మధ్యతరగతి దిగువ మధ్యతరగతి వాళ్ళు కొనుక్కొని ఉన్నారో వాళ్ళ కట్టడాలను మేము ముట్టుకోము అని చెప్పారు. అవి ఐడెంటిఫై చేయండి కదా ఫస్ట్, ఆ పని చేయండి. కూల్చడమే ఉన్నది సార్, ఎవడైనా కూలుస్తాడు. 2 బుల్డోజర్లకు పైసలు ఇస్తే వెళ్ళి అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఇద్దరు టకటక కూల్చి పడేస్తారు. కూల్చడానికి ప్రభుత్వం ఎందుకు సార్? కూల్చడానికి ఎన్నికలు ఎందుకు? కూల్చడానికి మనందరం ఓట్లు ఎందుకు వేయాలి? కూల్చడానికి ఇన్ని లక్షల మంది ఓట్లు వేసి ఇన్ని ఆకాంక్షలు యువత మహిళలు ఆకాంక్షలు ఆ ప్రభుత్వం మీద పెట్టి వాళ్ళని గెలిపిస్తే కూల్చడం ఎందుకు సార్? కూల్చడం 2 నిమిషాల పని, ఎవరైనా చేస్తారు ఆ పని. కూల్చడానికి తెలివితేటలు అవసరం లేదు, కూల్చడానికి ప్రభుత్వం అవసరం లేదు, కూల్చడానికి ఓట్లు అవసరం లేదు, సీట్లు అవసరం లేదు. రైట్? ఇద్దరు లేబర్ మేస్త్రీలకు ఇచ్చేస్తే కూల్చి పడేస్తారు. పాయింట్, ప్రభుత్వం చేయాల్సిన కన్స్ట్రక్టివ్ వర్క్ ఏంది? ఇప్పుడు ఎవరు పర్మనెంట్ సొల్యూషన్ తీసుకురండి. ఇప్పుడు మూసీ సుందరీకరణ అంటున్నారు, అర్థం పర్థం లేని ప్రాజెక్ట్ అది. మూసీ సుందరీకరణ ప్రాజెక్టు లేకుంటే చెరువులను ఎవ్వరు కాదంటలేరండి. అక్రమ కట్టడాలను కూల్చేయడం విషయంలో భారతీయ జనతా పార్టీ వైపు నుంచి చాలా క్లియర్, నాట్ ఓన్లీ ఇన్ తెలంగాణ, ఎంటైర్ కంట్రీ, మొత్తం దేశంలో ఉన్న అన్ని చెరువులు కానీ వాటర్ బాడీస్ ను మనము కాపాడుకోవాలా, లేకుంటే రాబోయే తరానికి చాలా పెద్ద నష్టం వాటిల్లుతుంది అని ఈరోజు మనకు వయనాడు కావచ్చు, లేకుంటే ఉత్తరాఖండ్ ఎగ్జాంపుల్స్ కనబడుతున్నాయి. 1-2 సార్లు మనం చూసాం. గత జస్ట్ 7-8 సంవత్సరాలలోనే అత్యంత ప్రమాదకరమైన జాతీయ విపత్తులు మనం కళ్ళారా చూసిన ఈ జనరేషన్ కళ్ళు తెరిచి రాబోయే తరానికి వాటర్ బాడీస్ ను కాపాడాలనేది దేశవ్యాప్తంగా ఒక పెద్ద క్యాంపెయిన్ తీసుకోవడం జరిగింది. కానీ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మీరు ప్రభుత్వం కాబట్టి ప్రభుత్వం వ్యవస్థ ఉంటుంది కాబట్టి వ్యవస్థ ఏం చేయాలి? ఫస్ట్ కన్స్ట్రక్టివ్ వర్క్ చేయాలి.
అంటే మీరు ఎవరెవరు ఇప్పటి వరకు అక్కడ ఉంటున్నారు, వాళ్ళు అక్కడ ఉండడం వలన 25 సంవత్సరాలైందా 40 సంవత్సరాలైందా ఉండడం వలన మూసీకి కావచ్చు, లేకుంటే ఆ వాటర్ బాడీకి కావచ్చు, ఆ లేక్ కావచ్చు, ఆ చెరువుకి కావచ్చు ఎంత ప్రమాదం ఉంది ఒక అసెస్మెంట్ చేయండి. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సపోర్ట్ తీసుకోండి, లేకుంటే ఇంకొక సంస్థల సపోర్ట్ తీసుకోండి, ఎన్జిఓల సపోర్ట్ తీసుకోండి. మీకు చేత కాకుంటే ఇది చేయకుండా డైరెక్ట్ గా తీసుకొచ్చి బుల్డోజర్లు తీసుకొచ్చి కూలగొడతా అంటే ఎంతవరకు న్యాయం అది? ఈ రోజు వేల మంది రోడ్ల మీదకి వచ్చి ఆర్తనాదాలు చేస్తున్నారండి. నేను ఇప్పుడే కొన్ని వీడియో చూస్తుంటే కళ్ళపొంట దుఃఖం వస్తున్నది. వాళ్ళు పిల్లలు వాళ్ళ బుక్స్ కూడా బయటకు తీసుకోలేని పరిస్థితులలో పొద్దున 3 గంటలకు వచ్చేసి కూలగొడుతున్నారు. అది ఎంతవరకు న్యాయం ఇది? ఇప్పుడు హైడ్రా విషయంలో అక్రమ కట్టడాలు, లార్జ్ కట్టడాలు ఎవరైతే అంటే ఏమంటారు అన్అబేటెడ్ గా అంటే బ్లంట్ గా అసలు గవర్నమెంట్ అయితేంది నాకేంది అని ఉండే పెద్ద పెద్ద మనుషులు ఉంటారు చూడండి, వాళ్ళు కట్టిన కట్టడాలను ఇప్పుడు పొంగులేటి గారు కట్టారని చెప్తున్నారు మీడియా ముఖంగా. ఆ తర్వాత మహేందర్ రెడ్డి గారి కట్టడాలు ఉన్నాయని చెప్తున్నారు, పల్ల రాజేశ్వర రెడ్డి కట్టడాలు, ఎంఐఎం కట్టడాలు. ఆ ఫాతిమా కాలేజ్ ఎప్పుడు తీసేస్తారో చెప్పాడు ఆయన రంగనాథ్ గారు. అక్కడ చదువుకుంటున్నారు కాబట్టి మేము దాన్ని జోలికి వెళ్ళామని చెప్తారు. మరి ఈ రోజు అట్లాంటప్పుడు ప్రతి వ్యక్తి అంతే కదా సార్. ఇప్పుడు ఒక మధ్యతరగతి దిగువ మధ్యతరగతి కుటుంబము ఒక ఇంట్లో ఉంటుంది అంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? కనీసం వాళ్ళు ఒక రాత్రిలో రాత్రి మీరు మొత్తం కొట్టిపడేస్తే వాళ్ళకి రెంట్ కూడా దొరకదు హైదరాబాద్ లో అంత ఈజీగా. మీరు ప్రతి విషయంలో శ్వేతపత్రం రిలీజ్ చేశారు కదా. నేను కాంగ్రెస్ పార్టీకి 2 ఛాలెంజ్లు ఇస్తున్నాను సార్. దయచేసి 2014లో మొత్తం హైదరాబాద్ లో ఉన్న చెరువులకు సంబంధించి గూగుల్ మ్యాప్స్ తీసుకొని ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయండి. అది చేత కదా, గవర్నమెంట్ చేయలేదా పని? ఇది అప్పుడు ఉన్న మ్యాప్. ఇప్పుడు ఇట్లా కట్టడాలన్నీ అక్రమాల కట్టడాలు అయినాయి. ఈ 10 సంవత్సరాల్లో ఇంత దారుణమైన ధ్వంసం అయింది అని మాట్లాడుతున్నాడు కదా రేవంత్ రెడ్డి గారు. 100 సంవత్సరాల విధ్వంసం అయింది, 100 సంవత్సరాల విధ్వంసం అయింది. ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయమనండి. 2014లో ఈ విధంగా ఉంది, 2024కి వచ్చేసరికి ఈ విధంగా అయింది. రెండో ఛాలెంజ్ ఏంటంటే దయచేసి ఇప్పుడు వెంకటస్వామి గారు కూడా జాయిన్ అయినారు. దయచేసి కాంగ్రెస్ మిత్రులకు నా సలహా ఏంటంటే ఎవరెవరు ఆల్రెడీ 15 ఏళ్ళ 20 ఏళ్ళ మీరు ఒక రికార్డ్ డేట్ పెట్టండి, వాళ్ళందరికీ ఎన్ఓసి ఇచ్చేసేయండి. ఇప్పుడు ఇవాళ రంగనాథ్ గారు ఉన్నారండి, రంగనాథ్ గారు పర్మనెంట్ పోస్ట్ కాదు కదా, ఆయన ప్లేస్ లో ఇంకోళ్ళు రావచ్చు. ఇంకోళ్ళు వచ్చిన తర్వాత వచ్చి ఇది నాకు నచ్చలేదా, ఇది గ్రీన్ కలర్ బిల్డింగ్ కదా, ఇది తీసేయండి అని చెప్తే అట్లా డిస్క్రిషనరీ ఉంది కదా. సో వాళ్ళందరికీ ఎవరైతే ఉంటున్నారో ఒక రికార్డ్ డేట్ పెట్టండి, కోర్టుకు వెళ్ళండి, ఆ రికార్డ్ డేట్ బట్టి వాళ్ళందరికీ ఎన్ఓసి ఇవ్వండి. ఈ 2 ఛాలెంజ్లు వాళ్ళు ఫస్ట్ చేయమనండి. ఆ తర్వాతనే హైడ్రా బుల్డోజర్ తీసుకొస్తుందా లేకుంటే ఇంకో పెద్ద రాక్షస బల్లిని తీసుకొస్తుందా చేయమనండి ఆ పని. ఫస్ట్ ఇవి 2 చేస్తే అప్పుడు మధ్యతరగతి వాళ్ళకు పేదలకు న్యాయం చేయకుండా గవర్నమెంట్ ఎందుకు సార్ గంగలపడనా ఇది? రైట్ అమర్నాథ్ గారు, గవర్నమెంట్ ఫస్ట్ చేయాల్సిన కన్స్ట్రక్టివ్ వర్క్ చేయమనండి దయచేసి.